In this class, we will discuss about like operator in SQL. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మనకి లైక్ ఆపరేటర్ అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఎంప్లాయీ నేమ్స్ కానీ డిజిగ్నేషన్స్ కానీ లేకపోతే కస్టమర్స్ యొక్క సిటీస్ కానీ ఏదైనా ఒక ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయినటువంటి స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి, లేదా ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని మనం ఎంప్లాయీ నేమ్స్లో కానీ సిటీస్లో కానీ లేదా జాబ్స్లో కానీ సెర్చ్ చేయడం కోసం మనకి లైక్ ఆపరేటర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది మనకి డిస్క్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ వైల్డ్ కార్డ్స్ అండ్ లిటరల్స్ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్తాం. స్టార్ అనేటువంటి దాంతో, అంటే స్టార్ అంటే ఆల్ అని వస్తుంది, ఏ స్టార్ అంటే ఏతో మొదలయ్యే ఫైల్స్ అని వస్తుంది, బి స్టార్ అంటే బీతో మొదలయ్యే ఫైల్స్ అని వస్తుంది. స్టార్ ఏ అంటే మొత్తం ఫైల్ నేమ్ ఏదన్నా సరే చివరి అక్షరం ఏతో ఎండ్ అయ్యేటువంటి ఫైల్స్ అని వస్తుంది అనమాట. ఇలాగా ఫిల్టర్ చేసుకోవడానికి ఆ ఫిల్టర్ కమాండ్స్ మనం ఇష్యూ చేసుకోవడం కోసం మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యేటువంటి ఫైల్ నేమ్స్ కానీ లేకపోతే ఆ ఎంప్లాయీ నేమ్స్ కానీ జాబ్స్ కానీ తర్వాత కస్టమర్ సిటీస్ కానీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఈ లైక్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. దీనికి ఏంటంటే ఆపరేటర్ పర్సంటేజ్ ఉపయోగిస్తాం. పర్సంటేజ్ ఆపరేటర్ ఉపయోగించి మనం చేస్తాం అన్నమాట, ఒక ఫీల్డ్ మీద అప్లై చేస్తుంటాం. ఓకే, చూద్దాం. Understanding like operator. First question, list out employees ఏది starting their names with A. ఎంప్లాయీ నేమ్స్ స్టార్టింగ్ విత్ దేర్ నేమ్స్ విత్ ఏ. ఏతో స్టార్ట్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ కావాలి. SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ ఏమన్నా మనం నేమ్స్ అన్నాం, ఈ నేమ్ లైక్ దేంతో స్టార్ట్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అవ్వాలి, ఏ పర్సంటేజ్ అన్న. దిస్ ఈజ్ లైక్ ఆపరేటర్. ఇప్పుడు ఈ లైక్ ఆపరేటర్ ఉపయోగించే విధానం ఇది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, ఎంప్లాయీ టేబుల్లో ఉండేటువంటి లిస్ట్ కావాలి, వేర్ ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ లైక్, లైక్ ఆపరేటర్ లైక్ దేంతో స్టార్ట్ అవ్వాలి, ఏ. పక్కన ఏం రాస్తాం, పర్సన్. అంటే ఎంప్లాయీ నేమ్స్ ఏమైనా ఉండొచ్చు కానీ మొట్టమొదటి అక్షరం ఏ ఉండాలి, ఏ ఉండాలన్నమాట. ఏ ఉండి మిగతా ఆల్ఫాబెట్స్ ఏ ఉన్నా పర్లేదు అనమాట. ఏ పర్సంటేజ్ అని రాస్తాం. ఇప్పుడు అదే లిస్ట్ అవుట్ ఎంప్లాయీస్ ఎండింగ్ their jobs with T.
సో జాబ్స్ దేంతో ఎంటర్ అవ్వాలి? టీ తోటి. అసిస్టెంట్. ఓకే, అసిస్టెంట్ అని ఉంది కదా. సో అలాంటి జాబ్స్ మనకి డిస్ప్లే చేయాలంటే కనుక సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్ లైక్, దేంతో నేను ఎండింగ్ అన్నాను కదా, ఎండింగ్ అన్నాను కాబట్టి పర్సంటేజ్ టీ. అంటే ముందు ఏదైనా స్ట్రింగ్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆల్ఫాబెట్ మాత్రం ఏముండాలి? టీ ఉండాలి. పర్సంటేజ్ టీ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ లిస్ట్ అవుట్ కస్టమర్స్ related to city having text or string. టెక్స్ట్ అయినా ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా, రెండోటి. బ్యాడ్. ఓకే, బిఏడి అనేటువంటి వర్డ్ ఉండేటువంటి సిటీ కలిగిన కస్టమర్స్ కావాలి. ఆ బిఏడి ఎక్కడైనా ఉండొచ్చు. ఎండింగ్ స్టార్టింగ్ చెప్పలేదు కదా, ఎండింగ్ స్టార్టింగ్ అని చెప్పాడా? హ్యావింగ్ టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ బిఏడి బ్యాడ్ అన్నాడు. సో ఎండింగ్ స్టార్టింగ్ చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ కదా, కస్టమర్ వేర్ సిటీ లైక్ సింగిల్ కొటేషన్లో పర్సంటేజ్ బిఏడి పర్సంటేజ్, పర్సంటేజ్ బిఏడి పర్సంటేజ్. ఆ బిఏడి అనేది ముందైనా ఉండొచ్చు, లాస్ట్ అయినా ఉండొచ్చు, మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. బిఏడి అనే మాత్రం టెక్స్ట్ మాత్రం ఉండి తీరాలి. ఏదో టెక్స్ట్ మాత్రం ఉండి తీరాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే పర్సంటేజ్ ఇటు అటు ఇస్తాం అనమాట, లైక్ ఆపరేటర్ ఉపయోగించి. నౌ లిస్ట్ అవుట్ products not having 100 grams GRMS 100 grams in their names. ప్రొడక్ట్ నేమ్స్లో ఏమి ఉండకూడదు? 100 grams అనే వర్డ్ ఉండకూడదు. లేనటువంటి టెక్స్ట్ మనం ఇవ్వాలి. ప్రొడక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ డిస్క్రిప్ట్, ప్రొడక్ట్ నేమ్స్ అన్నీ డిస్క్రిప్ట్లో ఉంటాయి కాబట్టి వేర్ డిస్క్రిప్ట్, ప్రొడక్ట్ నేమ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వేర్ డిస్క్రిప్ట్ లైక్ ఏముండకూడదు? నాట్ లైక్. వేర్ డిస్క్రిప్ట్ నాట్ లైక్ అనమాట, నాట్ హ్యావింగ్ అన్నాడు కదా, నాట్ లైక్ పర్సంటేజ్ 100 GRMS not like 100 grams. Now list out employees not having started their jobs with ఏతో స్టార్ట్ అవ్వనటువంటి జాబ్స్ కలిగినటువంటి ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. అప్పుడు ఎలా ఇవ్వాలి మనం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్ నాట్ లైక్, స్టార్టింగ్ విత్ అన్నాడు కదా, ఏ పర్సంటేజ్. అసిస్టెంట్స్, అడ్మిన్ ఇలాంటివి రావు అనమాట. అదేంటో నాట్ హ్యావింగ్ అన్నాడు కదా, తర్వాతది
లిస్ట్ అవుట్ product names not ending with e. ప్రొడక్ట్ నేమ్స్ ఈతో ఎండ్ అవ్వనటువంటి ప్రొడక్ట్ నేమ్స్ కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్లో కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ వేర్ డిస్క్రిప్ట్ ఏమన్నాడు ఇక్కడ, నాట్ ఎండింగ్ విత్ ఈ అన్నాడు కాబట్టి డిస్క్రిప్ట్ నాట్ లైక్ పర్సంటేజ్ ఈ సింగిల్ కొటేషన్, నాట్ లైక్ ఈ పర్సంటేజ్ ఈ సింగిల్ కొటేషన్. 7th లిస్ట్ అవుట్ కస్టమర్ నేమ్స్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ. కస్టమర్ నేమ్స్ దేంతో స్టార్ట్ అవ్వకూడదు, ఏతో స్టార్ట్ అవ్వకూడదు. కస్టమర్ నేమ్ కస్ట్ ఐడి సి నేమ్ అని ఉంటుంది ఫీల్డ్, కస్టమర్ ఫీల్డ్ టేబుల్లో. సెలెక్ట్ ఎస్క్యూఎల్ స్టార్ ఫ్రమ్ వేర్ సి నేమ్ స్టార్టింగ్ విత్ అన్నాడు కదా కాబట్టి ఏ పర్సంటేజ్ సింగిల్ కొటేషన్ సెమికోలన్ లాస్ట్ 8 క్వరీస్ సరిపోతాయి. ప్రొడక్ట్ టేబుల్ అయిపోయింది, కస్టమర్ టేబుల్ అయిపోయింది, ఎంప్లాయీ టేబుల్ అయిపోయింది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుంది. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్లో చూద్దాం. లిస్ట్ అవుట్ డిపార్ట్మెంట్ నెంబర్స్ అడిగాడు, మొత్తం డేటా అడగలేదు. డిపార్ట్మెంట్ నెంబర్స్ హ్యావింగ్ టెక్స్ట్ సిటీ, పబ్లిసిటీ. సో పబ్లిసిటీ ఉంది కదా, సో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం మనకి రావాలనుకుంటే కనుక ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ కాదు డిపార్ట్మెంట్ నెంబర్స్ అన్నాం కదా, సెలెక్ట్ DEPTNO ఫ్రమ్ ఏ టేబుల్, DEPT టేబుల్. సెలెక్ట్ DEPTNO ఫ్రమ్ DEPT వేర్ D name like percentage city, D name like city. ఓకే, అది అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కన్వర్షన్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం డేట్ టైప్ డేటాని కానీ డేట్ని కానీ న్యూమరిక్ డేటాని కానీ టెక్స్ట్లోకి మార్చుకోవాలనుకుంటే కనుక, టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ కన్వర్షన్ ఫంక్షన్స్ ఉపయోగిస్తాం. ఒక డేట్ని కానీ లేదా నెంబర్ని కానీ న్యూమరిక్ ఆర్ డేట్ టైప్ ఆఫ్ డేటాని దేంట్లోకి మార్చాలి, టెక్స్ట్లోకి మార్చాలంటే మనం ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే to_char అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. ఉపయోగిస్తామండి to_char అనేటువంటి ఫంక్షన్ ఉపయోగిస్తాం. ఇది కన్వర్షన్ ఫంక్షన్ అనమాట. ఈ to_char అనే ఫంక్షన్ ద్వారా డేట్ టైప్ డేటాను కానీ లేదా న్యూమరిక్ టైప్ డేటాను కానీ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. సో దీనికి కొన్ని రకాల ఫార్మేట్స్ ఉన్నాయి.
ఫార్మేట్స్ ఏంటంటే మొట్టమొదటిది డీడీ. డీడీ ఏంటంటే డిస్ప్లేస్ రిప్రజెంట్స్, ఇలా రాద్దాం, రిప్రజెంట్స్ డేట్ ఆఫ్ మంత్, ఏంటంటే ఇప్పుడు చూడండి టు కేర్ ఆఫ్ ఫంక్షన్లో ఇప్పుడు సిస్ డేట్ అంటే ఈరోజు డేట్ వస్తుంది, సిస్ డేట్ అంటే. ఓకే, సో చూద్దాం, ఈ పక్కన రాస్తాను. SQL సెలెక్ట్ టు అండర్స్కోర్ కేర్ ఆఫ్ సిస్ డేట్ కామా సింగిల్ కొటేషన్లో DD ఫ్రమ్ జ్యువెల్ అన్న. సెలెక్ట్ టు కేర్ ఆఫ్ సిస్ డేట్ కామా DD ఫ్రమ్ జ్యువెల్ అన్న. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రస్తుతం మన సిస్టమ్ డేట్ ఎంత, ఈరోజు డేట్ ఎంత, 5/05. ఓకే, 05 DEC 20, ఇది డేట్ ఫార్మేట్, 05 DEC 20. ఓకే, సో ఇప్పుడు ఇందులో DD అంటే అర్థం ఏంటంటే డేట్ డిస్ప్లే చేస్తుంది. డేట్ ఎంత 5, సో అవుట్పుట్ ఎంత వస్తుందంటే మనకి 5 అని వస్తుంది అనమాట. అవుట్పుట్ ఎంత వస్తుందండి, 5 అని అవుట్పుట్ వస్తుంది DD. ఓకే, నెక్స్ట్ది DY. అబ్రివేటెడ్ డే అనమాట. అబ్రివేటెడ్ డేలో SQL సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, లేదా కాదు, సెలెక్ట్ టు కేర్ ఆఫ్ సిస్ డేట్ కామా DY ఫ్రమ్ జ్యువెల్ అన్నారు. సెలెక్ట్ DY సిస్ డేట్ కామా DY. సో ఈరోజు ఏం రోజు, సాటర్డే, CSAT SAT అని డిస్ప్లే అవుతుంది. ఏమైనా వస్తుందండి, SAT SAT అని వస్తుంది. ఓకే, అదే DAY అని ఇచ్చారనుకోండి, డే ఆఫ్ వీక్, ఈ వారంలో ఇదేం వారం అనేటువంటిదా ఆ వారం డిస్ప్లే అవుతుంది అనమాట. సెలెక్ట్ ఏమని రాయాలి, టు కేర్ ఆఫ్ సిస్ డేట్ కామా DAY ఫ్రమ్ జ్యువెల్ అని ఇచ్చారు. సెలెక్ట్ సిస్ డేట్ ఈరోజు, సో ఫుల్ డే సాటర్డే అని డిస్ప్లే అవుతుంది. ఏమని డిస్ప్లే అవుతుందండి, సాటర్డే. అలాగే MM అంటే నెంబర్ ఆఫ్ మంత్ ఇన్ ఏ ఇయర్. డిసెంబర్ అంటే 12 కదా, 12 వస్తుంది అనమాట. సో ఇక్కడ సేమ్ దీనిలాగే సిస్ డేట్ కామా MM అన్నారు. సేమ్ పై కోరిలాగే అవుట్పుట్ ఏమొస్తుంది, 12 అని వస్తుంది. ఓకే, అంటే సేమ్ పై కోరిలాగే రాయాలి ఇది కూడా. సెలెక్ట్ టు కేర్ ఆఫ్ సిస్ డేట్ కామా MM ఫ్రమ్ జ్యువెల్ అన్నారు, 12 అని వస్తుంది. అలా కాకుండా MON అన్నాం. ఓకే, MON అంటే అబ్రివేటెడ్ మంత్. ఏమనివ్వాలి, సిస్ డేట్ సింగిల్ కొటేషన్లో DEC అని వస్తుంది. DEC అని వస్తుంది. అదే మంత్ MONTH అని ఇచ్చారు. ఓకే, ఇస్తే కనుక ఫుల్ మంత్ నేమ్ అని వస్తుంది. ఎలాగా, సిస్ డేట్ సింగిల్ కొటేషన్లో
మంత్, ఫుల్గా డిసెంబర్ అని వస్తుంది. అదేవిధంగా WEEK వీక్, వీక్ ఆఫ్ ఇయర్ 56 వారాలు 52 వారాలు ఉంటాయి మనకి ఏడాది తీసుకుంటే. అది ఒక ఏడాదిలో ఇది ఎన్నో వారం అని వస్తుంది. వీక్ ఆఫ్ ది ఇయర్ ఎలా ఇవ్వాలి? వీక్ అని ఇచ్చారు. సో అది ఎన్నో వారం అని డిస్ప్లే అవుతుంది అన్నమాట. 52ఆ 53ఆ 54ఆ. అర్థమైందా? ఉదాహరణకి ఈ 52 వీక్ అనుకోండి, 52 అని వస్తుంది. అలా కాకుండా ఒక నెలలో ఎన్ని వారాలు ఉంటాయి? 5 వారాలు ఉంటాయి, లేదా 4 వారాల మీద 5వ వారం సగం ఉంటుంది. 4 ఏళ్ళు 28, 2వ వారం అండ్ చివరి వారం కొంచెం ఉంటుంది. సో అప్పుడు రావాలంటే WW వీక్ ఆఫ్ మంత్, వీక్ ఆఫ్ మంత్ అని ఇస్తాం. సో ఇది ఫస్ట్ వీక్ కదా, ఇప్పుడు మనం ఫస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి వన్ వస్తుంది. ఓకే, అదేవిధంగా వై ఇయర్ వస్తుంది. 68 కామా సింగిల్ కొటేషన్లో YY 20 అని వస్తుంది మనకి. అలా కాకుండా విత్ సెంచరీ రావాలి, 2020 అని రావాలి. అప్పుడు ఎన్ని వైలు ఇవ్వాలి? 4000. ఇయర్ విత్ సెంచరీ, ఇయర్ విత్ సో 2020 డిస్ప్లే. అర్థమైందండి? నెక్స్ట్ ఇంకొకటి ఉంది, క్యూ ఒకటి ఉంది, క్వార్టర్ ఆఫ్ ది ఇయర్. క్వార్టర్ ఆఫ్ ది ఇయర్, క్వార్టర్ ఆఫ్ ది ఇయర్లో చూడండి ఇది ఒకటి రాద్దాం. సెలెక్ట్ 68 సింగిల్ కొటేషన్లో క్యూ ఫ్రమ్ జ్యువెలనర్. ఏడాది 4 క్వార్టర్లు ఉంటాయి, అంటే 12 నెలలు 3 నెలల చొప్పున ఒక క్వార్టర్, 4 3 12 అనమాట. ఫస్ట్ మొట్టమొదటి జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలని ఫస్ట్ క్వార్టర్ అంటాం. తర్వాత ఏప్రిల్ మే జూన్ సెకండ్ క్వార్టర్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ థర్డ్ క్వార్టర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్త్ క్వార్టర్. సో వీఆర్ ఇన్ ఫోర్త్ క్వార్టర్, ఫోర్త్ డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద కన్వర్షన్ ఫంక్షన్స్ విచ్ వీ వర్క్ విత్ డేట్ ఫంక్షన్స్. ఇది ఎక్కువగా మనకి పలానా క్వార్టర్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఎవరు, లేదా పలానా క్వార్టర్లో డేట్, తర్వాత డేట్ ఫంక్షన్స్ వస్తాయి. ఈ డేట్ ఫంక్షన్స్ దగ్గర మొత్తం ఇవన్నీ వాడుకుంటాం అనమాట. ఓకే.